ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలే పునాదిగా ఆవిర్భవించిన స్వతంత్ర భారతాన్ని, సుస్థిర ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రజల క్షేమాన్ని కాపాడటానికి సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి పోరాడే భారత సైనికులు చేసే త్యాగాలు వెలకట్టలేనివి. ఇటీవల జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి దేశానికి విజయాన్ని అందించిన వీర సైనికులకు రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా గ్యాలంటరీ అవార్డు ప్రదానం జరుగుతుంది. పతకం అందుకున్న 6 సైనికుల్లో ఒక తెలుగువాడు కూడా ఉండటం తెలుగు జాతికే గర్వకారణం. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏమిటి? అందరినీ లోపలికి ఎలా చేద్దాం సార్? ఎవరు? నేనే. ఫ్యాక్టరీ లాకౌట్ లో ఉంది. ఆల్రెడీ లేబర్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. శాంతి భద్రతల దృష్ట్యా లేబర్ ఎవరు లోపలికి రాకూడదు. ఫ్యాక్టరీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా మీరు మాత్రం లోపలికి వెళ్ళొచ్చు. అరే, వాట్ ఈస్ దిస్? మీరనే లేబర్ గొడవల గురించి మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు కబురు చేశారు. మరి వీళ్ళు లేకుండా ఎలా? సార్, ఆయన రమ్మంది మిమ్మల్ని ఒక్కరు మాత్రమే. మీరు మాత్రం వెళ్ళండి. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. వా శ్రీ శ్రీ వా. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి. కిందే ఉండిపోయారు, పైకి రండి. ఈ ఫ్యాక్టరీ ప్రజల్ది. సొంతింట్లోకి రమ్మన్నట్టు ఆహ్వానిస్తున్నావే. నేను ప్రజాప్రతినిధిని మాధవరావు గారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని. ప్రజల ఆస్తంటే నాదేగా. పైకి రండి, మాట్లాడుకుందాం. నమస్కారం మిలిటరీ మాధవరావు గారు. నమస్కారం. చిత్రంగా ఉంది కదా, మీరు మిలిటరీని వదిలేసిన మిలిటరీ మాత్రం మిమ్మల్ని వదలడం లేదు. చివరికి మీ ఇంటి పేరు అయిపోయింది కదా. మీరు మాత్రం తక్కువ పేరు సంపాదించారా ఏంటి? సగం రాష్ట్రాన్ని మింగేశారనుకుంటున్నారు జనం. పొగడకు, నాకు నచ్చదు. కబురు చేశారట. అలాగా జనాన్ని వెనకేసుకుని కేంద్ర మంత్రి గారిని కలవడానికి వెళ్తున్నారటగా, నిజమేనా? అవును, ఆయన నా స్నేహితుడు. మిలిటరీలో నాతో కలిసి పనిచేశాడు. మంచిది. మంత్రి స్నేహం పెంచుకోండి. 10 పెట్రోల్ బంకులు తెచ్చుకోండి, 4 ఫ్యాక్టరీలకు లైసెన్స్ తెచ్చుకోండి, సంపాదించుకోండి, సుఖపడండి. నేనేమన్నా వద్దనా? 30 సంవత్సరాల క్రితం ఈ ఫ్యాక్టరీ ప్రభుత్వ హయాంలో స్టార్ట్ అయింది. 2000 మంది కార్మికులకి, వాళ్ళ కుటుంబాలకి ప్రత్యక్షంగాను, 1,00,000 మంది రైతులకి, లక్షలాది మంది రైతు కూలీలకి పరోక్షంగాను అన్నం పెట్టింది ఫ్యాక్టరీ. అటువంటి ఈ ఫ్యాక్టరీని నువ్వు నీ కుతంత్రాలతో నష్టాల్లోకి నెట్టావు. రాష్ట్ర మంత్రి అయిన నీ మామ పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఏకంగా ఫ్యాక్టరీని మింగేద్దామని చూస్తున్నావు. అయితే మీకేంటి? మీరు కార్మికుడు కాదు, కార్మిక నాయకుడు కాదు, రైతు కాదు, రాజకీయ నాయకుడు కాదు. మీకెందుకండి ఈ పోరాటాలు, ఆరాటాలు? గడ్డి పరకైనా మొలవని మంచు కొండల కోసం ప్రాణాలొడ్డి పోరాడాం. ఎందుకు? ఈ నేల తల్లి గుండెల మీద పరాయి మూకలు కాలు పెట్టకూడదని. అలా కాపాడుకున్న నా దేశాన్ని నీలాంటి వాళ్లు దోచుకు తింటుంటే చూస్తూ ఊరుకోను. నీ బండారం మొత్తం సాక్ష్యాధారాలతో నా దగ్గరుంది. రేపీ పాటికి అవి కేంద్ర మంత్రి చేతుల్లో ఉంటాయి. ఇందాకేమన్నావు? పోరాటం నాకెందుక? నేను మిలిటరీ నుంచి రిటైర్ అయ్యాను. పోరాటం నుంచి కాదు. పోరాటం నా రక్తంలో ఉంది. ఒక్కసారి సైనికుడైన వాడు చచ్చే వరకు సైనికుడే. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఫ్యాక్టరీ నీకు దక్కనివ్వను. తదాస్తు. అలాగే కానివ్వండి. అందరూ దీపావళికి టపాకాయలు కాల్చుకుంటారు. నువ్వేమో రిపబ్లిక్ డేకి ఆగస్టు 15కి ఊళ్ళో వాళ్ళందరినీ మన ఇంటికి రప్పించి టపాకాయలు కాల్పిస్తావు. మిలిటరీ వాడి కొడుకు మిలిటరీలోనే ఉండాలని అన్నయ్యని మిలిటరీకి పంపేశావు. వాడేమో అక్కడ యుద్ధంలో బాంబులు పేల్చుకుంటున్నాడు. దాని గురించి నువ్వు ఇక్కడ గొప్పలు చెప్పుకుంటావు. నాకున్న ఒక అన్నయ్య ఇంట్లో లేకుండా నేను ఒక్కదాన్ని గబ్బిలలాగా ఇక్కడ పడుతున్నాను. ఈ గుడ్డిదాని గోల ఎవ్వరూ పట్టించుకోరు. వాడు మొండి, నువ్వు జగమొండి. నాన్నోయ్. ఏమ్మా? ఏంటి నా మటుకు నేను వాగుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడవేంటి? ఏం చేస్తున్నావు? అన్నయ్యకు ఉత్తరం రాస్తున్నానమ్మా. అది సంగతి. నేను అడిగానని రాయ్. అలాగే ఆవకాయ ఉందో అయిపోయిందో కనుక్కో. అర్థమైందా? అలాగే. ఇది చాలా ఆపండ్రా, చెవులు పగిలిపోతున్నాయి.
వెదవ టపాకాయలు. నాన్నా నాన్నా నాన్నోయ్, ఏం చేస్తున్నావు? మాట్లాడవేంటి? నానా 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 నానా, ఏమైంది నీకు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వద్దు నానా. महबूबा 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 महबूबा, गुलशन में फूल खिलते हैं जब शहरा में मिलते हैं मैं और तू. నువ్వు నాకు అర్థం కావరా? యా పొద్దున్నే ప్రెసిడెంట్ దగ్గర నుంచి మెడల్ తీసుకున్నావు, పొద్దుపోయాక మందు కొట్టి మెహబూబ్ అంటున్నావు. దాన్ దార్ దాన్ దే, దీన్ దార్ దీన్ దే. ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంది మనం కాదు. అటెన్షన్, సన్ ఆఫ్ మిలిటరీ మాధవరావు, రిటైర్డ్ సుబేదార్ మేషాయ్. కానీ ఇక్కడ మందు కొట్టి మెహబూబా 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 అని పాడుతుంది మాత్రం చంటి ద హీరో. ఎప్పటికైనా సినిమా హీరోని అవుతా. ఒక్కొక్క సినిమాలో కనీసం 2 లేదా 3 హీరోయిన్స్ తో డాన్సులు చేస్తా. అసలు మా ఊళ్ళో నన్ను ఎవరు పేరెంట్ పిలవరు తెలుసా? చా, ఏం పెట్టి పిలుస్తారు? హీరో అని పిలుస్తారు. మరి సినిమాలోకి వెళ్లకుండా మిలిటరీలోకి ఎందుకు వచ్చారా? సినిమా హీరో తర్వాత అవుదే గానీ ముందు రియల్ హీరో అవ్వమని మా నాన్న ఆర్డర్ చేశాడు. మా నాన్న ఆర్డర్ అయితే కూర్చొనే ఉంది, వచ్చి మిలిటరీలో జాయిన్ అయిపోయాను. మంచి పని చేశారా? నీ ప్రాణాలు పణంగా పెట్టి మా అందరి ప్రాణాలు కాపాడావు. ప్రెసిడెంట్ మెడల్ కొట్టేశావు. మీ నాన్నగారు చెప్పినట్టు రియల్ హీరో అయిపోయావు. అవును రే, ఇప్పుడు ఈ మెడల్ మా నాన్నకి చూపెడితే హ్యాపీగా ఫీల్ అవుతాడంటావా? భలే వాడురా, 30 ఏళ్లు మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన మీ నాన్నకే ఎప్పుడు ఇటువంటి మెడల్ రాలేదు. నీకు విషయం తెలుసా? ఇండియన్ ఆర్మీ పుట్టాక ఈ మెడల్ తీసుకున్న వాళ్ళు నువ్వు 34 వాడి. అయితే ఓకే, మా నాన్నకి 30 ఏళ్ళు రాంద్రే 3 ఏళ్ళు వచ్చిందా? మనమే గ్రేట్. ఇది అర్జెంట్ గా తీసుకెళ్లి మా నాన్న చూపించాలి. తెరకు టెలిగ్రామ్ అయ్యి. ఏంట్రా, ఏమైంది? ఫాదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమిడియట్లీ. అరే చంటి, అన్య మహారాజ్ లాగానే పోయాడ్రా. అన్య అన్య డిసిప్లిన్ అని క్లాసులు పీకడం కాదు నాన్న, ముందు మనకు ఉండాలి డిసిప్లిన్. సోల్జర్ అనేవాడికి గెట్టం మాయకూడదు. నీకు ఈ మధ్య బద్ధకం ఎక్కువైంది. అంత బద్ధకంగా ఉంటే మేము చేస్తాంగా గెట్టం. సోల్జర్ నాయన చంటి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. శ్మశానానికి తీసుకెళ్తాం. అక్కడ కాదు, మా కొండ పొలం, అక్కడ చేద్దాం దహనం. నాయనా, ఈ బట్టలు కట్టుకురండి. ఎందుకు? ఈ బట్టలు కట్టుకుని కర్మకాండ చేస్తే మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. మీరు ఆ జంజం తీసేయండి. అయ్యయ్యో, ఈ జంజం లేకుండా కర్మకాండలు చేయకూడదు. మీకు ఆ జంజం ఎలాగో నాకు మా నాన్నకి యూనిఫామ్ అలాగా. యూనిఫామ్ తో కర్మకాండ చేస్తేనే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. కానివ్వండి. ఆగండి. ఏంటి మీరు ఇక్కడ? సమాధి కట్టడానికి వచ్చాం బాబు. మా
నాన్న సమాధి ఎవరు కట్టకలేదు, నేనే కట్టుకుంటాను. నా చేతులతో కట్టుకుంటాను. అన్నిటికీ తొందరే నాన్న నీకు. చిన్నప్పుడు ఆడెవడో కంప్లైంట్ చేశాడని నన్ను చెత్త కొట్టేశావు. తర్వాత తప్పు నాది కాదని తెలిసి చెల్లి దగ్గర ఏడిచావు. నేను చూసానులే. రే చంటి, నువ్వు దేనికి పనికిరావు అనేవాడివి. ఇప్పుడు చూడు, ప్రాజెక్ట్ వచ్చాను. ఇదిగో నీకు చూపిందని మెడలు కూడా తీసుకొచ్చాను. వెళ్ళిపోయావు. అంతలోనే కంగారు నీకు. అయినా ఏం పర్లేదులే. అసలు ఈ మెడల్ నాది కాదు నాన్న, నీదే. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కొండల్ని పాండవుల కొండలంటారు. ఈ కొండలకి అవతల పక్క 1,00,000 ఎకరాలు చెరుకు పండుతోంది. కొండలకి యువతల పక్క కొంచెం దిగువగా ఉంది గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ. అదే ఇది. అక్కడ పండే చెరుకు ఈ ఫ్యాక్టరీకి సప్లై అవుతుంది. లంక మేత గోదావరి ఈత అని ఈ కొండ కిటుపక్క 30 కిలోమీటర్లు, ఆ కొండ కటుపక్క 30 కిలోమీటర్లు. ఎటు ఈ ఫ్యాక్టరీకి దారి లేదు. ఇక్కడి నుంచి బయలుదేరి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ ఫ్యాక్టరీకి చెరుకు రావాలి. అందువల్ల ఫ్యాక్టరీకి వచ్చే లాభం గోబల్లో దిగిపోయింది. అందుకే సంవత్సరం క్రితం ఫ్యాక్టరీ మూతపడిపోయింది. ఈ ఫ్యాక్టరీని డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద నేను కొన్నాను. ఏంటో స్కీము? అదే పూర్వం దొంగలు ఊళ్ళు పంచుకుంటారంటారే, అలాగే ఇలాంటి ఎమ్మెల్యేలు, మీ బాబు లాంటి మినిస్టర్లు ప్రభుత్వ ఆస్తుల్ని అర్ధనాకి అనాకి పొకోడి ముక్కలు నంచుకున్నట్టు నంచుకోవడానికి పెట్టిన ముద్దు పేరే డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఆ ఊరుకోండి మీరు. పాపం 5 కోట్లు పోసుకున్నారు. పాపం 5 కోట్లు ఇచ్చి 250 కోట్ల ఫ్యాక్టరీని లటుక్కుని మింగేశారు. ఈ 60 కిలోమీటర్ల దూరం తిరిగి వచ్చినడికి మాకు కూడా లాభం గోపం అవుద్ది. అక్కర్లేదు. ఈ పాండవుల కొండల మధ్య నుంచి ఇలా రోడ్డు వేస్తే జస్ట్ 5 కిలోమీటర్లకే చెరుకు ఫ్యాక్టరీకి చేరిపోతుంది. అదేంటండి, ఈ రోడ్డు ఏదో అప్పుడే వేసుంటే ఫ్యాక్టరీకి లాభాలు వచ్చుండేగా. ఈ మాట అన్నందుకే లోగడ ఒక ఇంజనీర్ శవం గోదాట్లో తేలింది. అదేంటది? మరి ఇక్కడి నుంచి 55 కిలోమీటర్ల రోడ్డు తగ్గిపోతే కాంట్రాక్టర్ వచ్చే లాభం తగ్గిపోదా? అందుకని కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ చంపించేశారని జనం టాక్. ఎవరండి బాబు ఆ కాంట్రాక్టర్? వీళ్ళ బాబే. ఫ్యాక్టరీకి చెరుకుని సప్లై చేసే లారీల కాంట్రాక్ట్ కూడా వీళ్ళ బాబే తీసుకున్నాడు. చెరుకు గడలో రసం పీల్చేసినట్టు ఫ్యాక్టరీకి వచ్చే అన్ని రకాల లాభాలని అప్పుడు నంజేసుకున్నాడు. ఇప్పుడు ఫ్యాక్టరీనే గుంజేసుకున్నాడు. లాయరు చాలు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి రోడ్డు వేయడానికి ఇక్కడున్న రైతుల దగ్గర నుంచి ఈ పొలాలన్నీ నయానో భయానో చవక్క లాగేయాలి. నాకు తెలిసిపోయిందా ఏంటో అడగరా? అడగపోయినా చెప్తావుగా, చెప్పు. ఇప్పుడు ఈ పనంతా ఈ లాయరు, ఆ ఎంఆర్ఓ, ఇన్స్పెక్టర్ చేస్తారా?